ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ హైకోర్టు వివిధ జిల్లాల్లో ఖాళీగున్న ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ ను ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. దాదాపుగా 1673 వివిధ రకాల ఉద్యోగాలు అయితే కలవు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ప్రస్తుతం నడుస్తున్నాయి. జనవరి 31 వరకు ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. దాదాపుగా 7 రకాల ఉద్యోగాలు అయితే మనకు నోటిఫికేషన్స్ అయితే కలవు. ఇందులో జూనియర్ అసిస్టెంట్ కానీ, ఫీల్డ్ అసిస్టెంట్ కానీ, ఎగ్జామినర్ కానీ, రికార్డ్ అసిస్టెంట్ కానీ, టైపిస్ట్ కానీ, స్టెనో కానీ, కాపీయిస్ట్ వంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో ఇందులో మనకు ఏవైతే రికార్డ్ అసిస్టెంట్ కానీ, ఎగ్జామినర్ కానీ, ఫీల్డ్ అసిస్టెంట్ కానీ, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్, అదేవిధంగా ప్రీవియస్గా మనకు ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఏ టాపిక్లో మనకు ఎక్కువ వెయిటేజ్ ఉంది, ఏ విధంగా మనం చదవాలి అనే అంశాలు అయితే ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి. అదేవిధంగా హైకోర్టుకు సంబంధించిన ఉద్యోగాలకు ఏవైతేనో ఇంపార్టెంట్ పీడిఎఫ్ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మన యాప్ని ఇన్స్టాల్ చేసుకునే ప్రయత్నం చేయండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసినప్పుడే మరిన్ని వీడియోస్ నేను తీసుకురావడానికి సపోర్ట్గా ఉంటుంది. అదేవిధంగా మన వీడియో చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక డీటెయిల్స్ మనం చూసినట్లయితే తెలంగాణ హైకోర్టు వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఇందులో భాగంగానే జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ప్రీవియస్గా మనకు ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ అడిగారు, సో ఏ టాపిక్లో ఎక్కువ వెయిటేజ్ ఉంది అని తెలుసుకున్నట్లయితే మనకు అప్కమింగ్ ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఫేస్ చేయాలనే ఒక అవగాహన అయితే ఉంటుంది. సో ముందుగా మనకు చూసినట్లయితే ఈ రికార్డ్ అసిస్టెంట్ కానీ, ఎగ్జామినర్ కానీ, ఫీల్డ్ అసిస్టెంట్ కానీ, జూనియర్ అసిస్టెంట్ ఈ 4 ఉద్యోగాలు సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ కలిగి ఉన్నాయి. 100 మార్కులకైతే ఎగ్జామ్ ఉండబోతుంది. అందులో జనరల్ నాలెడ్జ్కు 60 మార్కులు కేటాయించారు. జనరల్ ఇంగ్లీష్కి వచ్చేసి 40 మార్కులు కేటాయించారు. మొత్తంగా 100 మార్కులకైతే ఎగ్జామ్ ఉండబోతుంది. ఓకేనా, 120 మినిట్స్లో రాయాల్సి ఉంటుంది, అంటే 2 అవర్స్లో రాయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్ వచ్చేసి పూర్తిగా ఆన్లైన్ బేస్డ్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా ఉండబోతుంది. ఆన్లైన్లో రాయాల్సి ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ ఉంటుంది. ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే లేవు. 100 మార్కులకు ఎగ్జామ్ అనేది ఉండబోతుంది. రికార్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి. ఓకేనా, జీకే 60 మార్క్స్ ఉంటే జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి 40 మార్క్స్ అయితే ఉంది. సో ఒక ఎగ్జామ్ మనము ఫేస్ చేయాలి, ఒక ఎగ్జామ్లో మనము సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా దాని యొక్క ప్యాటర్న్ తెలిసి ఉండాలి. ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ తెలిసి ఉండాలి. ఆ ఎగ్జామ్ సంబంధించిన సిలబస్ పూర్తిగా అవగాహన ఉండాలి. దాంతోపాటు ప్రీవియస్ ఇయర్స్ సంబంధించిన ఎగ్జామ్ పేపర్స్ ఖచ్చితంగా అనాలిసిస్ చేసి ఉండాలి. సో మనకు దానిపైన గ్రిప్ అనేది వచ్చి ఉండాలి. సో ఏ విధంగా మనకు ఎగ్జామ్ వస్తుందో తెలుసుకున్నప్పుడు మనం ఎగ్జామ్ని ఏ విధంగా ఫేస్ చేయగలుగుతాం. కాబట్టి ప్రీవియస్ వచ్చిన పేపర్స్ని బాగా మనము విశ్లేషణ చేసిన తర్వాతనే రాబో ఎగ్జామ్ మనం సిద్ధమైనట్లయితే అక్కడ మనము డిఫికల్ట్ లెవెల్ అనేది తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సో ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో తెలియకుండా పోయి రాస్తే ఏ విధంగా మనం జాబ్ సాధించలేం. కాబట్టి నేను ప్రీవియస్గా వచ్చిన పేపర్స్ని ఒక విశ్లేషణ చేసి మీకు ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయనే ఆ విషయాన్ని అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీరు ఏ టాపిక్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి, ఏ టాపిక్ పైన మనము కాన్సన్ట్రేట్ చేయాలి, ఎక్కువ స్కోర్ చేసుకోవచ్చు, సో ఏ టాపిక్ మనము ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అనే అంశాలు మీకు ఒక అవగాహనకు వస్తాయి. సో దానికోసమే టాపిక్ వైజ్ ప్రీవియస్గా ఎన్ని మార్క్స్ అడిగారు చూద్దాం. ముందుగా కరెంట్ అఫైర్స్. సో మెయిన్గా మనకు జీకేలో 60 మార్కులు జీకే ఉంటే అందులో దాదాపుగా 15 నుంచి 20 మార్కులు కరెంట్ అఫైర్సే మనకు కవర్ చేస్తుంది. అంటే దాదాపుగా మనకి ఇక్కడ చెప్పుకుంటే కరెంట్ అఫైర్స్ మేజర్ పార్ట్గా ఉంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయితే కరెంట్ అఫైర్స్ కనిపిస్తుంది. దాదాపుగా 15 to 20 మార్క్స్ అయితే అడుగుతున్నారు ఎవ్రీ ఎగ్జామ్లో. అర్థమవుతుంది కదా, 60 మార్కులలో 20 మార్కులు దాదాపుగా, అంటే 33% కరెంట్ అఫైర్స్ అనే టాపిక్ కవర్ చేస్తుంది మీకు ఇక్కడ జనరల్ నాలెడ్జ్లో. సో ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే మనకు హెవీ స్కోర్ చేసే అంశం ఏది ఉంది, కరెంట్ అఫైర్స్గా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ. సో సెకండ్ హైయెస్ట్ స్కోర్ అనేది మనకి ఇక్కడ నుంచి వస్తుంది. ఇక్కడ నుంచే మనకు ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు. 10 to 15 క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. యావరేజ్గా నేను చెప్తున్నాను, కొన్ని దాంట్లో 10 అడిగితే కొన్ని ఎగ్జామ్స్లో 15 వరకు, కొన్ని దాంట్లో 8 వరకు ఈ విధంగా అడుగుతున్నారు. సో యావరేజ్గా మనకు తీయడం జరిగింది అనమాట. 10 to 15 క్వశ్చన్స్ అనేవి ఇండియన్ హిస్టరీ, భారతదేశ చరిత్ర నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు జనరల్ నాలెడ్జ్లో భాగంగా. సో మనకు ఇండియన్ హిస్టరీ కూడా దాదాపుగా ఒక 10 to 20% మార్క్స్ని ఆక్యుపై చేస్తుంది, సో కవర్ చేస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇండియన్ పాలిటీ. సో ఇండియన్ పాలిటీ నుంచి కూడా
దాదాగా 5 to 8 క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు ఈచ్ ఎవ్రీ ఎగ్జామ్లో మనకు. సో ఇండియన్ పాలిటీ కూడా మేజర్ టాపిక్గా ఉంది. అదేవిధంగా ఇండియన్ ఎకనామీ, సో ఇండియన్ ఎకనామీ కానీ తెలంగాణ ఎకనామీ కానీ, సో లేటెస్ట్ రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో ఆర్థిక సర్వేల నుంచి కానీ, అదేవిధంగా లేటెస్ట్ ఎకనామీ ట్రెండ్స్ ఆధారంగా 5 to 7 మార్క్స్ అయితే ఎకనామీ నుంచి అయితే అడుగుతున్నారు. సో ఎకనామీ కూడా మనకు మెయిన్ టాపిక్గా ఉంది. సో సైన్స్ అండ్ టెక్నాలజీ, సో సైన్స్ అండ్ టెక్నాలజీ మనకు ఇంపార్టెంట్ అంశంగా ఉంటుంది. ప్రతి దాంట్లో తక్కువ స్కోర్ అడిగినప్పటికీ ఖచ్చితంగా అయితే క్వశ్చన్ అడుగుతుంటారు. సో సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి 2 to 3 మార్క్స్ అయితే అడగడం జరుగుతుంది. సో ఈచ్ ఎగ్జామ్లో జాగ్రఫీ నుంచి కూడా 2 to 3 మార్క్స్ అయితే అడుగుతున్నారు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ గురించి కానీ, సో మనకు ఇంటర్నేషనల్ సంబంధించిన జాగ్రఫీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ నుంచి అయితే ఒక 1-2 మార్క్స్ అయితే అక్కడ అడుగుతున్నారు. నెక్స్ట్ తెలంగాణ స్కీమ్స్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఈ మధ్య అడుగుతున్నారు. 1 to 2 మార్క్స్ తెలంగాణ జాగ్రఫీకి సంబంధించిన 1 to 2 మార్క్స్ కూడా అడిగే అవకాశం కనిపిస్తుంది. సో ఈ విధంగా జీకేలో మొత్తంగా ఇన్ని టాపిక్స్ నుంచి మేజర్గా అయితే క్వశ్చన్స్ అడుగుతున్నారు. అక్కడక్కడ మిస్లేనియస్లో 1 క్వశ్చన్ అక్కడక్కడ నుంచి పడుతుంది. సో మేజర్గా మనం కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ, పాలిటీ, ఎకనామీ పైన ఫోకస్ చేసినట్లయితే ఇక్కడ మనం 45 స్కోర్ అనేది ఈజీగా గెట్ చేయొచ్చు. 60కి 45 నుంచి 50 మధ్యలో ఈజీగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది మనకు జీకే పైన నేను చేసిన అనాలిసిస్ అనమాట. ప్రీవియస్గా కొన్ని పేపర్స్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ అదేవిధంగా నేను ఫర్దర్గా ఈ తెలంగాణ హైకోర్టు జాబ్స్ సంబంధించిన వీడియోస్ కంటిన్యూగా రాబోతున్నాయి. అదేవిధంగా మీకు ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో తీసుకొస్తాను. అతి తక్కువ ధరకే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. టాపిక్ వైజ్ కానీ, లేకుంటే మనకు టోటల్గా కానీ, ఓవరాల్గా సో తక్కువ ప్రైస్గా తెచ్చే ప్రయత్నం చేస్తాను. యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి, అక్కడ మీకు పీడిఎఫ్ ఫైల్స్ కూడా ప్రొవైడ్ ఇస్తాను. నెక్స్ట్ అదేవిధంగా ప్రీవియస్ పేపర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇది 60 మార్క్స్ జీకేకి సంబంధించి. నెక్స్ట్ అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్కి వెళ్ళినట్లయితే మనకు, సో ఇక్కడ కూడా మనము పెద్దగా ఏదో సబ్జెక్ట్ నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా ఏం అడుగుతున్నారో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. ఆంటోనిమ్స్, సినోనిమ్స్ మనకు తెలిసింది అందరికీ. ఆంటోనిమ్స్, సినోనిమ్స్ వ్యతిరేక పదాలు కానీ, అదేవిధంగా మనకు పర్యాయ పదాలు అంటాం సో తెలుగులో. ఇక్కడ ఈ రెండు కలుపుకొని దాదాపుగా 8 to 10 మార్క్స్ ఈచ్ ఎగ్జామ్లో అడుగుతున్నారు. 8 to 10 మార్క్స్ అడుగుతున్నారు. ఆంటోనిమ్స్, సినోనిమ్స్ వ్యతిరేక పదాలు, నానార్థాలు లేదా పర్యాయ పదాలు అంటాం కదా. సో ఆ విధంగా ఈ ఒక్క టాపిక్ నుంచి హయ్యెస్ట్ మనకు ఈ టాపిక్ అనేది వెయిటేజ్ కలిగి ఉందన్నమాట. ఆంటోనిమ్స్, సినోనిమ్స్. ఓకేనా. 8 to 10 మార్క్స్, 40లో 10 అంటే దాదాపుగా 25% ఈ రెండు టాపిక్స్, ఇవి రెండు మనకు కవర్ చేస్తున్నాయి. నెక్స్ట్ పారాగ్రాఫ్ ఇస్తున్నారు. ఒక పారాగ్రాఫ్ ఇచ్చి 5 క్వశ్చన్స్ అందులో నుంచి అడుగుతున్నారు. ఇది కూడా మేజర్గా ఉంది అందులో. నెక్స్ట్ కరెక్ట్ స్పెల్ట్ వాట్ ఏవైతున్నాయో అంటే మనకు సరిగ్గా పలుకుతున్న పదం ఏది అంటే మనకు అందులో ఏదైతే స్పెల్లింగ్ రాంగ్ ఉందో, స్పెల్లింగ్ రైట్ ఉందో 4 ఆప్షన్స్ ఇచ్చి సరైన స్పెల్లింగ్ ఉన్న పదం అడుగుతున్నారు. ఈ విధంగా 5 to 6 బిట్స్ అడుగుతున్నారు. నేను బాగా గమనించిన, మీరు కూడా చూడండి ప్రీవియస్ పేపర్ ఉంటే కరెక్ట్ స్పెల్ట్ వర్డ్ అనేవి దాదాపు 5 to 6 బిట్స్ అయితే పడుతున్నాయి. ఇది కూడా మనం ఈజీగా స్కోర్ చేసే టాపిక్ అనమాట. పారాగ్రాఫ్లో కూడా మేము ఈజీ చేయొచ్చు. ఆంటోనిమ్, సినోనిమ్ కూడా కొంచెం కష్టపడితే అందులో కూడా స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ ఆర్టికల్స్ నుంచి కూడా 5 to 8 మార్క్స్ అయితే అడుగుతున్నారు. ఆర్టికల్స్ నుంచి కూడా 5 to 8 మార్క్స్ అడుగుతుంటే చూస్ కరెక్ట్ వర్డ్ సెంటెన్స్, మనకు ఒక సెంటెన్స్ ఇచ్చేసి ఒక వర్డ్ని అండర్లైన్ చేస్తున్నారు. ఆ అండర్లైన్ చేసిన వర్డ్ని యొక్క మీనింగ్ కానీ, సో ఆ వర్డ్ రిప్లేస్మెంట్ వర్డ్ కానీ, అదేవిధంగా ఆ వర్డ్కు లేకుంటే సెంటెన్స్ ఇస్తే ఆ సెంటెన్స్ సరైన సెంటెన్స్ కానీ, సో ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ కానీ ఈ విధంగా అడుగుతున్నారు. సో చూస్ కరెక్ట్ వన్ అని కింద మనకు అడుగుతున్నారు అనమాట. అక్కడ ఒక 10 to 12 బిట్స్ అయితే పడుతున్నాయి. ఓకేనా. మేజర్గా ఈ విధంగా అనలైజ్ చేసి మీరు ఒకసారి చూడండి, మనకు తెలుస్తుంది ఎక్కడి నుంచి మనకు మార్క్స్ అనేవి వస్తున్నాయి అనేది. సో 40 మార్క్స్ అనేవి ఈ విధంగా కవర్ చేస్తున్నారు మనకు ప్రజెంట్ హైకోర్టు ఎగ్జామ్స్లో. ఓకేనా. టోటల్గా 100 మార్క్స్ అయితే ఎగ్జామ్ ఉండబోతుంది. రికార్డ్ అసిస్టెంట్ కానీ, ఎగ్జామినర్ కానీ, ఫీల్డ్ అసిస్టెంట్ కానీ, జూనియర్ అసిస్టెంట్. మిగతా ఎగ్జామ్స్ అయితే వేరే ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఉన్నాయి. సో కామన్గా ఉన్న ఎగ్జామ్ ప్యాటర్న్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశాను అనమాట. ఓకేనా. హైకోర్టు ఉద్యోగులకు సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ అయితే ఇప్పుడు జీకేకి సంబంధించి ఫుల్ఫిల్గా తీసుకొచ్చే ప్రయత్నిస్తాను. ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ చూసినట్టయితే, ఇంకొక ఇంపార్టెంట్ అంశం చూసినట్టయితే కరెంట్ అఫైర్స్. సో చాలామందికి డౌట్ ఉంటుంది, సార్ కరెంట్ అఫైర్స్ మేము ఎన్ని నెలలు చదవాలి, ఎన్ని మంత్స్ చూసుకోవాలి మేము బ్యాక్ ఎగ్జామ్ కంటే ముందు. సో మనకి ఎగ్జామ్ అయితే ఏప్రిల్, మే, జూన్ ఆ మధ్యలో ఉండబోతున్నాయి. కాబట్టి అంటే మేకి ఒక 6 to 9 మంత్స్ అయితే ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది. 6 to 9 మంత్స్ ఖచ్చితంగా కవర్ చేసుకోండి. ఇంపార్టెంట్ రిపోర్ట్స్ కానీ, ఇంపార్టెంట్ మనకు పర్సన్స్ కానీ, ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ కానీ, సో స్పోర్ట్స్కి సంబంధించి కానీ, రీసెంట్ అవార్డ్స్ కానీ, ఈ విధంగా మనకు వాటిపైన ఫోకస్ అనేది చేయండి. సో కరెంట్ అఫైర్స్ ఏ విధంగా చదవాలో ఇంకొక స్పెషల్ వీడియో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. కానీ 6 to 9 మంత్స్, ఏప్రిల్ నుంచి బ్యాక్ 9 మంత్స్ చూసుకోండి.
9 మంత్స్ చూసుకున్నా పర్లేదు, 12 మంత్స్ చూసుకున్నా ఇంకా బెటర్. సో 6 to 9 మంత్స్ అయితే ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది ఈ ఎగ్జామ్ కోసం, కరెంట్ అఫైర్స్. ఓకేనా, ఇండియన్ హిస్టరీ కానీ పాలిటిక్స్ సంబంధించిన వీడియోస్ కూడా స్పెషల్గా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.